జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు నగరంలో డివిజన్కు ₹1,00,00,000 60 కోట్ల TUF IDC ఫండ్ కింద 24వ డివిజన్లో భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇప్పకాయల సుమిత్ర కిషోర్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, గల్లీ వాసులకు, సోదర సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే ఒక మాట చెప్పాలంటే నాకు మా కిషోర్ మీద ఈర్ష్య ఉన్నది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి చేసిండో ఏం చేసిండో కానీ ₹1,00,00,000 అంటే 2 కోట్ల పని చెప్పించుకున్నాడు. అంటే 17 రోడ్లు, 12 బీటీ, ఇప్పుడు అక్కన్నది మాకు బీటీగా సీసీ అన్నారు, 5 సీసీ రోడ్లు పడతా ఉన్నాయి. ఇక్కడికి ఆగిపోదు, అభివృద్ధి అనేది ఆగిపోదు. మీ అందరి ఆశీర్వాదంతో ఒక నెల లోపల జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో భారతీయ జనతా పార్టీ గెలిపించింది, కమలంపూర్ గెలిపించింది, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచేయండి. ఎందుకంటే గతంలోనే మున్సిపల్ కార్పొరేషన్ కొద్దిలో ఒక మూడు సీట్లతోటి కోల్పోవడం జరిగింది. మనం ఇంత ఆలస్యం 3 సీట్లతోటి కోల్పోవడం జరిగింది. ఈసారి అన్ని సర్వేలు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ గెలుస్తున్నది, బీజేపీ కార్పొరేట్ మేయర్ అవుతుందని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ మేయర్ కాబోతా ఉన్నాడు. అయితే భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే ఏంటిదని మీరు అడిగితే, ఇవాళ దేశమంతా కూడా మన రోడ్లు కానీ రైల్వేలు కానీ ఎట్లా అభివృద్ధి చెందుతారో చూస్తూ ఉన్నాం. మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఏ అధికారం ఎక్కడ ఉన్నా కానీ అక్కడ అభివృద్ధి ఉంటుంది. ముఖ్యం కారణం అవినీతి ఉండదు అక్కడ. ఇప్పుడు ఉన్న మున్సిపల్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఉన్న రెవెన్యూ తోటి కనీసం ఇప్పుడు ఉన్నదానికి ఒక 15 నుంచి 20% పనులు ఎక్కువైతాయి. దాంతోపాటు రెవెన్యూ ఇంకా బాగా అక్కడక్కడ కోట్లతోటి అది దాంతో ఇట్లా ఆగిపోయినవి ఉంటాయి. కనీసము సంవత్సరానికి 10 నుంచి 15 కోట్ల రెవెన్యూ పెరుగుతుంది. అవన్నీ కూడా మన అభివృద్ధికే పనిచేస్తాయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, నా దగ్గర ఏం లేదు, చీరినా సంపినా ఏం లేదు. మా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని చెప్పే వీళ్ళు చేస్తారని ఏం లేదు. మీ అందరి ఆశీర్వాదంతో కార్పొరేషన్ గట్టిగా గెలిపించండి. అభివృద్ధి ఈ ప్యాకేజ్ తర్వాత కూడా మళ్ళీ ఏమైనా మిగిలిపోయినాయి అంటే తప్పకుండా అది కూడా పనులు పెడదాం. మీరు ఎక్కడ ఇప్పుడు ఎందుకంటే 17 రోడ్లు అవుతూ ఉన్నాయి. చాలా సంతోషకరమైన వార్త ఇది. మీ అందరికీ మరి ఒక్కసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ, గల్లీ పెద్దలకు, సోదర సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. నాకు వాళ్ళని అడిగితే పెన్షన్ రాలేదని వాళ్ళని అంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడుగుంది. ఎలక్షన్లో మీరు 2004 చేస్తున్నారు, ఎందుకు చేయలే? పెన్షన్లు మేము మా గవర్నమెంట్ రాగానే నెలలు చేస్తున్నారు, ఎందుకు చేయలే? చదువుకున్న అమ్మాయిలు ఉంటాడు, మాకు స్కూటీలు ఇస్తున్నారు, ఎందుకు ఇయ్యలే అడుగుండ్రి. కళ్యాణ లక్ష్మి వాళ్ళు అడుగుండ్రి, తులం బంగారం ఇస్తున్నారు, ఎందుకు ఇయ్యలే అడుగుండ్రి. ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నారు, ఎందుకు ఇయ్యలే అడుగుండ్రి. నిలదీయండి. అంటే వాళ్ళు ఇచ్చినాయి, మనం కొత్తగా ఏం అడుగుతలేం, వాళ్ళు చెప్పినాయి అంటున్నాం. మనం అందరూ ఎలక్షన్ అప్పుడు అన్నీ మర్చిపోయినారు, అందరికీ మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు. ఎందుకంటే హిందువులు ఓటేసే పరిస్థితి లేదు. అలా అంటే ఎవరు ముస్లింలు ఎవరు ఏమి అందుకే మాకు చెప్పే అవసరం లేదు. అటువంటి పార్టీ ఇవాళ మేము మేయర్ గెలుస్తాం, ఏం గెలుస్తాం, 4-5 సీట్లు వస్తే మస్తు అయిపోయాయి. మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్